అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, పార్ట్ 44. పర్సనల్ ఇష్యూ. యువను తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళబోతున్న స్నేహ గుమ్మం దగ్గరకు రాగానే ఎదురుగా నించున్న వ్యక్తిని చూసి షాక్తో నిలబడిపోయింది. అక్కడ నుంచొని ఉంది అక్షయ్ తల్లి రాజేశ్వరి. ఎదురుగా పిల్లాడితో నుంచొని ఉన్న స్నేహాన్ని చూసి రాజేశ్వరి కూడా అంతే ఆశ్చర్యపోయింది. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ 2 నిమిషాల పాటు కదలకుండా ఉండిపోయారు. ముందుగా తేరుకున్న రాజేశ్వరి స్నేహను సూటిగా చూస్తూ, అయితే అది నువ్వే అన్నమాట అని అంది. ఆ మాట విని స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఈలోగా గుమ్మం దగ్గరకు ఎవరిదో కొత్త గొంతు వినిపించడంతో అన్నపూర్ణ హడావిడిగా అక్కడికి వచ్చింది. అక్కడ నుంచొని ఉన్న రాజేశ్వరిని చూడగానే కంగారుగా వెళ్ళి, మేడం మీరా, లోపలికి రండి అంటూ ఇన్వైట్ చేసింది. అప్పటికే రాజేశ్వరి తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ మామూలు స్థితికి వచ్చింది. స్నేహను ఒకలాంటి ధిక్కరపు చూపుతో చూస్తూ వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కాలుపైన కాలు వేసుకొని కూర్చుంది. క్షణాల్లో అక్కడ వాతావరణం మొత్తం వింతగా మారిపోయింది. మరోవైపు రాజేశ్వరిని చాలా రోజులకు చూసిన యువన్ సంతోషంగా అమ్మమ్మా అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ పిలుపుకి రాజేశ్వరికి సహజంగానే తన పట్టు సడలినట్లు అనిపించింది. కానీ ఆమె ఏం మాట్లాడకుండా సన్నగా నవ్వి అతని తలపై నిమిరింది. కానీ అక్కడ ఏదో తేడాగా ఉన్నట్లు అనిపించడంతో యువన్ ఆమె దగ్గర ఎక్కువసేపు నిలబడలేక తిరిగి స్నేహ దగ్గరకు వచ్చి నించున్నాడు. కాసేపటి తర్వాత ఆ మౌనాన్ని ఛేదిస్తూ రాజేశ్వరి స్నేహ వైపు సూటిగా చూసి, నువ్వు అమెరికా వెళ్తున్నానని చెప్పావు కదా, ఏమైంది, ఇంకా ఇక్కడెందుకున్నావు అని అడిగింది. అప్పుడు స్నేహ కొంచెం తడబడుతూ, అవును వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను, కానీ అనుకోకుండా నా రెసిడెన్సీ రివోక్ అవ్వడంతో వెళ్ళలేకపోయాను అని కారణాన్ని వివరించింది. ఆ మాటకు రాజేశ్వరి ఏం మాట్లాడలేదు. కానీ ఆమె ముఖం చూస్తే మాత్రం స్నేహ చెప్పిన విషయాన్ని ఆమె నమ్మినట్లు కనిపించలేదు. మరో 2 నిమిషాల తర్వాత, అయితే నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడిగింది రాజేశ్వరి. అప్పుడు స్నేహ ఆ ప్రశ్నకు ఒక్క క్షణం ఆలోచించి, అవునండి, నాకు రెసిడెన్సీ రివోక్ అయినప్పుడు నేను ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఆ టైంలో జాబ్ దొరకలేదు. అందుకే అక్షయ్ గారు దయతో నన్ను కొన్ని రోజులు ఇక్కడే ఉండమని షెల్టర్ ఇచ్చారు. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండమన్నారు అని చెప్పింది. అక్షయ్ తన తల్లిదండ్రులతో ఏం చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడో ఆమెకు తెలియదు. అందుకే పెళ్లి విషయాన్ని బయట పెట్టకుండా ఆ సందర్భాన్ని దాటడానికి సరిపడ కారణాన్ని మాత్రమే ఆమె చెప్పగలిగింది. పైగా ఆమె చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని ఆమెకు అనిపించలేదు. ఎలాగో కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తాను బయటకు వెళ్తానని ఆమె అనుకుంటుంది. స్నేహ చెప్పింది విన్న ఆ రాజేశ్వరి ముఖంలో పెద్దగా రియాక్షన్స్ మారలేదు. కానీ పెదవుల చివరన ఒక నవ్వు నవ్వి, అంటే ఇది అలా జరిగిందంటావు అంతేనా అని ఉదాసీనంగా అడిగింది రాజేశ్వరి. ఆ ప్రశ్నకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. దానితో ఏం మాట్లాడకుండా తన పక్కనే ఉన్న యువన్ను దగ్గరకు తీసుకుంది. దాంతో 2 నిమిషాల తర్వాత రాజేశ్వరి లేచి నిలబడి స్నేహ వైపు లోతుగా చూసి, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి బయటకు వెళ్ళబోతోంది. ఇంతలో అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చి, మేడం ఈరోజు లంచ్ ఇక్కడ చేసి వెళ్ళొచ్చు కదా అని అడిగింది. లేదు, నాకు పనుంది, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళి కారులో కూర్చుంది. రాజేశ్వరి బయటకు వెళ్లే ముందు ఆమె చూసిన చూపుకి అర్థమేంటో స్నేహకు అర్థం కాలేదు. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం గట్టిగా ఊపిరి వదిలి నిట్టూర్చకుండా ఉండలేకపోయింది. బయటకు వెళ్ళిన రాజేశ్వరి మనసు మొత్తం అశాంతిగా మారిపోయింది. స్నేహను ఆ ఇంట్లో చూసినప్పుడు ముందు ఆశ్చర్యపోయింది. కానీ అక్షయ్ ఆమెను ఆ ఇంట్లో ఎందుకు ఉంచాడో ఇంకా ఆమెకు అర్థం కావడం లేదు. ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా దగ్గరికి రానివ్వని అక్షయ్ ఆమెకి ఎందుకంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది. దాంతో ఆమె వెంటనే, డ్రైవర్ కార్ను ఆఫీస్కి పోనివ్వు అని చెప్పింది. వేద గ్రూప్ కంపెనీలో అక్షయ్ తన ఫ్యామిలీలో ఏవో అర్జెంట్ ఫైల్స్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అప్పుడు అసిస్టెంట్ హడావిడిగా లోపలికి వచ్చి, సార్ మీ మదర్ ఇక్కడికి వచ్చారు, మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఆశ్చర్యపోయాడు. కానీ అతను బిజీగా ఉండటంతో వాళ్ళమ్మను కొద్దిసేపు వెయిట్ చేయమని త్రిపాఠితో చెప్పబోయాడు.
కానీ అతను ఇంకా ఆ మాట చెప్పకముందే క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వచ్చింది రాజేశ్వరి. ఆమెను చూసి అక్షయ్ ముఖం చుట్లిస్తూ, మమ్మీ నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగాడు. రాజేశ్వరి ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చొని త్రిపాఠి వైపు చూసి బయటకు వెళ్ళమన్నట్లు సైగ చేసింది. దాంతో త్రిపాఠి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు రాజేశ్వరి అక్షయ్ వైపు చూసి, వచ్చి ఇలా కూర్చో, నేను నీతో మాట్లాడాలి అని అంది. ఆమె గంభీరమైన ముఖం చూసి అక్షయ్ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. అప్పుడు రాజేశ్వరి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, అక్షయ్ నేను అడిగేదానికి నువ్వు నిజం మాత్రమే చెప్పు. ఆ అమ్మాయి నీతో పాటు ఆ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అక్షయ్ దిగ్భ్రాంతి చెందాడు. దాంతో ఆమెను నమ్మలేనట్లుగా చూస్తూ, ఈ విషయం నీకెలా తెలుసు అన్నాడు. కానీ ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడే అతని మనసులో ధాత్రి ముఖం మెదిలింది. ఖచ్చితంగా ఆమె వల్లే విషయం బయటకు వచ్చింటుందని అర్థం చేసుకున్నాడు అక్షయ్. అతని ముఖం చూసిన రాజేశ్వరి కూడా తన కొడుకు మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకుంది. దాంతో ఆమె మాట్లాడుతూ, ధాత్రి నాతో ఏం చెప్పిందనే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. ఆమె నీ మంచి కోసమే చెప్పింది. కానీ ఇప్పుడు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆ ఇంట్లో ఆ అమ్మాయిని ఎందుకు ఉండనిస్తున్నావు అని అడిగింది. దాంతో అక్షయ్ ముఖం కొంచెం విసుగ్గా పెట్టి, మమ్మీ ఇది నాకు సంబంధించిన విషయం, నా ప్లాన్స్ నాకుంటాయి, నువ్వు దాని గురించి కంగారు పడకు అంటూ రెక్లెస్గా సమాధానం చెప్పాడు. అప్పుడు రాజేశ్వరి ఒక క్షణం సైలెంట్గా ఉండి మళ్ళీ నిదానంగా, ఆ అమ్మాయి విషయంలో నువ్వు పర్సనల్గా ఫీల్ అవుతున్నావా అని అడిగింది. దాంతో అక్షయ్ తన తల్లి పక్కన నుంచి లేచి 2 చేతుల్ని ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకొని ఎటో చూస్తూ, అది నా ప్రాబ్లం, దాని గురించి నువ్వు వరి అవ్వకు అని అన్నాడు. అక్షయ్ మాటలకి రాజేశ్వరి తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే ఆమె కూడా లేచి నిలబడి అతని ఎదురుగా నుంచొని, సరే అది నీ పర్సనల్ విషయం అంటే దాని గురించి నేను పట్టించుకోను, కానీ పెళ్ళి మాత్రం నీ పర్సనల్ కాదు. వేద ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నీ కంట్రోల్లో ఉంది. చాలా జతల కళ్ళు నిన్నే గమనిస్తూ ఉంటాయి. నువ్వు ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉండాలి, అర్థమవుతుందా అంది. ఆమె మాటలకు అక్షయ్ ఏం మాట్లాడకుండా నుంచోవడంతో రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, నీ బిహేవియర్కి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్షయ్. నిజం చెప్పాలంటే ఆ యువన్ను నువ్వు తీసుకువచ్చినప్పుడు నేను కూడా ఆమెకు సహాయం చేయడానికి ఒప్పుకొని ఆ పిల్లాన్ని మన ఇంట్లోనే పెట్టాను. కానీ ఇప్పుడు అదంతా కుదరదు. ఆ పిల్లాడి తల్లితో కలిసి నువ్వు ఒకే ఇంట్లో ఉంటే మనం చాలామందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆవేశంగా అంది. నిజానికి తన కొడుకు జీవితంలో ఒక బిడ్డకు తల్లి అయిన స్నేహ ఉండడానికి రాజేశ్వరిలోని అమ్మ మనసు ఒప్పుకోవడం లేదు. ఆమె ఎంత మంచిదైనా ఒక బిడ్డకు తల్లి అనే విషయం కాదనలేని వాస్తవం. అందుకే ఆమె వల్ల అక్షయ్ జీవితం నాశనం కాకూడదని తల్లిగా ఆమె కంగారు పడుతుంది. రాజేశ్వరి మాటలన్నీ విన్న అక్షయ్ చిరాగ్గా, సరే నాకు తెలుసు, నువ్వు ఇక నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చేస్తున్నానో నాకు ఒక క్లారిటీ ఉంది అని కఠినంగా చెప్పాడు. అతని మాటలకు రాజేశ్వరి ఈసారి ఆవేశం పట్టలేకపోయింది. దాంతో ఆమె కోపంగా అక్షయ్ ముందుకు వెళ్ళి తన చూపుడు వేలును చూపిస్తూ, అక్షయ్ నువ్వు నీ తల్లితో మాట్లాడుతున్నావని మర్చిపోకు అని అంది. తన తల్లి ఆవేశం చూసిన అక్షయ్ కొంచెం వెనక్కి తగ్గాడు. దాంతో అతను, సరే మమ్మీ, నువ్వు నా గురించి కంగారు పడకు. ఈ వేద ఫ్యామిలీని టేక్ ఓవర్ చేయబోయేది నేనే, కాబట్టి నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, వాటన్నిటి గురించి నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పాడు. దాంతో రాజేశ్వరి ఏం మాట్లాడలేక అక్షయ్ను కోపంగా చూసి సీరియస్గా అక్కడి నుంచి బయలుదేరింది. కానీ 4 అడుగులు వేయగానే మళ్ళీ వెనక్కి తిరిగి, మాకు నువ్వు ఇంకా సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని గుర్తుపెట్టుకో అని చెప్పి క్యాబిన్ డోర్ తీసుకొని విసురుగా బయటకు వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ ఒక్కసారిగా సోఫాలో కూర్చొని తనను వెనక్కి వాల్చాడు. ఇంతకుముందు ఎప్పుడూ తన తల్లితో అతను ఇలా గొడవ పడలేదు. కానీ స్నేహాను పెళ్లి చేసుకున్న రోజే అతను ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించాడు. అందుకే ఇప్పుడు అది అతనికి అంత పెద్ద తప్పుగా కూడా అనిపించలేదు. పైగా ఈరోజు తన తల్లితో అలా మాట్లాడాలని తలుచుకుంటే అతని పెదవులపై చిన్న చిరునవ్వు కూడా వచ్చింది. సాయంత్రం లేట్గా తిరిగి వచ్చిన అక్షయ్ హాల్లో స్నేహ కోసం చూశాడు. కానీ ఆమె అక్కడ కనిపించలేదు. దాంతో
అతను నేరుగా స్టడీ రూమ్లోకి వెళ్ళబోతుండగా మెట్లపైకి ఎదురొచ్చింది స్నేహ. ఆమెను చూసి అక్షయ్ ముఖంలో సంతోషం కదలాడింది. కానీ వెంటనే అతని ఎక్స్ప్రెషన్ దాచేస్తూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది స్నేహ. ఆ మాటలు ముందే ఊహించినట్లుగా అక్షయ్ పెద్దగా డిస్కస్ చేయకుండానే సరే నాతో రా అని చెప్పి అతను స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. స్నేహ కూడా అతను వెనకే ఫాలో అవుతూ వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెను కూర్చో అని చెప్పి అతను బుక్స్ ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్తూ, చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఈరోజు మా అమ్మ నిన్ను చూడ్డానికి వచ్చింది, ఆ విషయమేనా అని డైరెక్ట్గా అడిగాడు అక్షయ్. అతని ప్రశ్నకి స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. అంటే రాజేశ్వరి గారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్షయ్ దగ్గరకు కూడా వెళ్ళుంటారు అని ఊహిస్తూ, అవును మీ అమ్మగారు వచ్చారు, కానీ నాతో ఎక్కువ ఏం మాట్లాడలేదు. అందుకే ఆ విషయం గురించి నేను నిన్నే అడగాలనుకుంటున్నాను. ఈ పెళ్లి గురించి మీరు ఇంకా వాళ్ళతో ఏం చెప్పలేదా అని అడిగింది. అప్పుడు అక్షయ్ ర్యాక్లో ఉన్న బుక్ ఒకదాన్ని చేతిలో తీసుకొని ఓపెన్ చేస్తూ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నిన్నెవరు ఏం అడిగినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను అంటూ బుక్లో నుండి తల తిప్పకుండానే సమాధానం చెప్పాడు. అతని మాటలు విని స్నేహకు కొంచెం ధైర్యం వచ్చింది. దాంతో ఆమె, సరే కానీ ఒకవేళ ఈ విషయంలో మీకు నేనేదైనా హెల్ప్ చేయగలిగితే నాకు చెప్పండి, నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అంది. ఆమె ఉద్దేశంలో అతనికి ఇబ్బంది కలిగితే ఆమె ఆ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలనుకుంది. కానీ అక్షయ్ ఆమె ఆ మాట అనడం వినగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని మూసి ర్యాక్లో పెట్టి ఆమె ఎదురుగా వచ్చి నుంచొని, అంటే నువ్వు ఈ అక్షయ్కే హెల్ప్ చేయగలనుకుంటున్నావా అని అడిగాడు. దాంతో అతని ఈగో హర్ట్ అయిందేమో అనుకున్న స్నేహ హడావిడిగా సమాధానం చెప్తూ, లేదు నా ఉద్దేశం అది కాదు, మీరు నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు కదా, ఆ విషయంలో నేను మీకు రుణపడి ఉన్నాను, అందుకే నేనేదైనా హెల్ప్ చేయగలిగితే చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమెకు దగ్గరగా ఒక అడుగు ముందుకు వేశాడు. దాంతో స్నేహ కంగారుగా ఒక అడుగు వెనక్కి వేసింది. అక్షయ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అంటే అర్థం ఇప్పుడు నువ్వు నీ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నావు. గుడ్, అయితే చెప్పు నువ్వు నాకు ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నావు అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూసి అదో రకంగా చిరునవ్వు నవ్వాడు. అతని ప్రవర్తన చూసిన స్నేహ తడబడుతూ, లేదు నేనేం నీకు హెల్ప్ చేయాలనుకోవడం లేదు, అసలు ఇప్పుడు నేనేం మాట్లాడానో మర్చిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నాను అంటూ హడావిడిగా అక్క నుండి బయటకు పరిగెత్తి మాయమైంది. అక్షయ్ ఆమె వెళ్ళిన వైపే చూసి సరదాగా నవ్వుకున్నాడు. గదిలోకి పరిగెత్తిన స్నేహ బెడ్పై ముడుచుకొని పడుకొని దుప్పటి నిండుగా కప్పుకొని, ఇప్పుడు అక్షయ్ దేని గురించి మాట్లాడాడు? అయినా నేను నిజంగా ఒక స్టూపిడ్ని, అతనికి హెల్ప్ నేనెలా చేయగలను? ఒక్కటి కూడా సరిగ్గా ఆలోచించను, ఎప్పుడూ అనవసరమైన విషయాలు తలదూరుస్తాను అని తనను తానే తిట్టుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆలోచనలతో లేటుగా నిద్రలోకి జారుకున్న స్నేహ ఉదయం లేచేటప్పటికి దాదాపు 11 గంటలవుతుంది. అప్పటికే అక్షయ్ ఆఫీస్కి, యువన్ స్కూల్కి వెళ్ళిపోయారు. కిందకి దిగి వచ్చిన ఆమెను చూసి అన్నపూర్ణ నవ్వుతూ, గుడ్ మార్నింగ్ మేడం, మీరు మంచి నిద్రలో ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు, యువన్ను స్కూల్కి పంపించేశాను అని చెప్తూ కాఫీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చింది. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు అని నవ్వుతూ కృతజ్ఞతగా చెప్పింది స్నేహ. అప్పటికే లేట్ అవ్వడంతో ఆఫీస్కి కాల్ చేసి లీవ్ తీసుకుంటున్నానని చెప్పి ఆ రోజంతా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసింది స్నేహ. ఇంతలో ఆమె ఫోన్కి ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి దాత్రి మాట్లాడుతూ, హలో స్నేహ, నేను దాత్రి మాట్లాడుతున్నాను, నేను నిన్ను ఒకసారి కలిసి మాట్లాడాలనుకుంటున్నాను అని అంది. అది విన్న స్నేహ, ఈమె నాతో ఏం మాట్లాడాలంటుంది, అయినా ఇప్పుడు ఆమెతో మాట్లాడితే లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు అని అనుకొని, సారీ దాత్రి, ఈరోజు నేను కొంచెం వర్క్లో ఉన్నాను, మనం ఇంకెప్పుడైనా కలుద్దామా అని అంది. కానీ దాత్రి, లేదు ఈరోజు కలుద్దాం, మీ వర్క్ అయిపోయే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పింది. దాంతో స్నేహ ఇంకేం చెప్పకుండా సరే అంటూ ఫోన్ పెట్టేసింది. సాయంత్రం స్కూల్ వదిలిపెట్టే టైం అవుతుండగా, ఈరోజు యువన్ను స్కూల్ నుంచి నేను తీసుకువస్తాను
అని అన్నపూర్ణమ్మతో చెప్పి స్కూల్కి బయలుదేరింది స్నేహ. ట్రాఫిక్తో నిండిపోయి ఉన్న రోడ్లో కార్ డ్రైవ్ చేస్తోంది ఆమె. కానీ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటంతో స్కూల్ వదిలే టైంకి అక్కడికి వెళ్ళనేనేమో అనుకుంటూ ఆమె షార్ట్కట్ కోసం వెతికి కారును మరో రోడ్లోకి మలుపు తిప్పింది. కానీ కొంచెం దూరం వెళ్ళగానే కారు హఠాత్తుగా ఆగిపోయింది. కారు ఎందుకు ఆగిందో అర్థం కాక ఆమె మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసింది. అయినా స్టార్ట్ అవ్వకపోవడంతో ఏం జరిగిందో చూడ్డానికి కార్ డోర్ తీసుకొని కిందకు దిగింది. సరిగ్గా అప్పుడే నలుగురు వ్యక్తులు బ్లాక్ డ్రెస్ వేసుకొని మాస్కులు పెట్టుకొని ఆమె దగ్గరకు వచ్చి చుట్టుముట్టారు. స్నేహ వాళ్ళని చూసి పెద్దగా అరవబోయింది. కానీ ఇంతలో వెనుక నుండి ఒక వ్యక్తి అతని చేతిలో ఉన్న కర్చీఫ్ను స్నేహ ముక్కుపై ఉంచాడు. దాంతో ఆమె అరక్షణంలోనే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వాళ్ళు ఆమెను పక్కనే ఉన్న కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. స్నేహను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు? ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.